ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ ట్రాఫిక్ రివిజన్ క్లాసెస్. ప్రీవియస్ వీడియోలలో 6th క్లాస్ 7th క్లాస్ తెలుగు భాషాంశాలు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈరోజు 8th క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8th క్లాస్ గ్రామర్ బిట్స్ అండి. అత్వసంధి గురించి స్టార్టింగ్ ఫస్ట్ లెసన్లో ఉంది. రామయ్య, రామ ఆ ప్లస్ అయ్య, రామయ్య. ఇక్కడ దీర్ఘం ఉండదు, దీర్ఘం వస్తే సవర్ణ దీర్ఘం సంధి అవుతుంది కాబట్టి ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి ఇది అత్వసంధి అవుతుంది. ఇక్కడ రామయ్య అట్లా దీర్ఘం లేకుంటే అత్వసంధి, దీర్ఘం వస్తే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. మేనత్త, మేన ఆ ప్లస్ అత్త, ఆ ప్లస్ అత్త మేనత్త. సెలయేరు, సెల ఆ ప్లస్ ఏరు, సెలయేరు. ఒకానొక, ఒక ప్లస్ ఒక, ఒకానొక. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రామయ్య లాంటి పదాల్లో సంధి ఎప్పుడు నిత్యం అవుతుంది. నిత్యం, రామయ్య అనేది నిత్యం పదం. మేనత్త, మేనయత్త. ఇప్పుడు మేనత్త వచ్చింది, మేనయత్త. ఇలాంటి పదాలు సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. దాన్ని ఏమంటే వైకల్పికం అంటాం. సెలయేరు, సెలయేరు లాంటి పదాలు సేలేరు లాగా మారకుండా సెలయేరు లాగానే ఉంటాయి. వీటిని నిషేధం అంటారు. ఒకానొక లాంటి పదాలు ఒక్కొక్కలాగా మారకుండా మరో రూపంలోకి అంటే ఒకానొకలాగా మారుతాయి. దీన్ని అన్యకార్యం అంటారు. ప్రీవియస్ బిట్ ఏ విధంగా వచ్చిందంటే, ఇప్పుడు సెలయేరు, మేనయత్త ఇచ్చురు. మేనయత్త అనేది నిత్యమా, వైకల్పికమా, నిషేధమా, అన్యకార్యమా అని ఇచ్చారు. ఆల్రెడీ ఇది టెట్ బిట్టేనండి, 2024లో ఇచ్చారవచ్చు. కానీ బిట్ అయితే ఖచ్చితంగా వచ్చింది. మేనయత్త బిట్ వచ్చింది. వైకల్పికం అంటే సంధి అడగలేరు, అత్వసంధ సవర్ణ దీర్ఘ సంధి కాదు. నిత్యమా, వైకల్పికమా, నిషేధమా, అన్యకార్యమా అని అడిగారు. ఆన్సర్ ఈస్ వైకల్పికం. నెక్స్ట్ బిట్ ఇక్కడ చూడండి, అత్వసంధి యొక్క సూత్రం. ఆకు అచ్చులు ఆ, ఆ, ఈ, ఉ, రు, ఉ, ఏ, ఐ, ఓ, ఔ పరమైతే సంధి అత్వసంధి అవుతుంది. అత్తు అంటే హ్రస్వమైన ఆ, అచ్చుపరమైనప్పుడు సంధి బహుళమగును. ఇది అత్వసంధి యొక్క ఫార్ములా. ఇక్కడ చూడండి, బహుళకం అంటే ఏంటి? సంధి నిత్యం, వైకల్పికం, నిషేధం, అన్యకార్యం జరగడాన్ని బహుళకం అంటారు. ఓకే, అంటే సంధి అనేది ఇప్పుడు అత్వసంధిలో నిత్యం అవుతుంది. వైకల్పికం, నిషేధం, అన్యకార్యం ఈ విధంగా జరగడాన్ని బహుళం అంటాం. నెక్స్ట్, తగిన ప్లస్ అంత, తగిన ప్లస్ అంత, తగినంత అంటే అత్వసంధికి ఎగ్జాంపుల్స్. చాలిన ప్లస్ అంత, చాలినంత, చాలినంత. సీత ప్లస్ అమ్మ, సీతమ్మ. అక్కడ ప్లస్ ఇక్కడ, అక్కడిక్కడ, అక్కడిక్కడ. నెక్స్ట్ గుణసంధి గురించి. రాజేంద్రుడు, రాజా ఆ ప్లస్ ఇంద్రుడు, రాజేంద్రుడు ఆ ప్లస్ ఈ, ఇక్కడ ఏమొచ్చింది? ఏ వచ్చింది. పరమేశ్వరుడు, పరమ ఆ ప్లస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు ఆ, ఈ, ఏ వచ్చింది చూడండి. గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు. సర్వేశ్వరుడు, సర్వ ప్లస్ ఈశ్వరుడు, సర్వేశ్వరుడు. వసంతోత్సవం, వసంత ఆ ప్లస్ ఉత్సవం, వసంతోత్సవం. గంగోదకం, గంగా ప్లస్ ఉదకం, గంగోదకం. దేవర్షి, దేవ ప్లస్ ఋషి, దేవర్షి వచ్చింది. మహర్షి, మహా ప్లస్ ఋషి, మహర్షి. పై పదాలను గమనించండి. వాటిని 3 రకాలుగా విడదీయడం జరిగింది. 3 సందర్భాల్లోనూ పూర్వస్వరం ఆకారం ఉన్నది, పరస్వరంలో ఈ, ఊరులో ఉన్నాయి. ఇట్లా అకారానికి ఈ పరమైనప్పుడు ఏ, అకారానికి ఊ పరమైనప్పుడు ఓ, అకారానికి రూ పరమైనప్పుడు ఆర్. ఇక్కడ చూడండి, అకారానికి ఈ పరమైనప్పుడు ఏ, అకారానికి ఊ పరమైతే ఓ, అకారానికి రూ పరమైతే ఆర్. అంటే ఏఓ ఆర్లని ఏమంటారు? ఇది టెట్ బిట్, ప్రీవియస్ టెట్ బిట్. అంటే గుణాలు అని వేటికి పేరు. ఆ ఏఓ ఆర్లా, ఈ ఊరులా ఆ విధంగా అడిగారు. ఇక్కడ గుణాలను వేటిని అంటారు? ఏ, ఓ, ఆర్లను గుణాలు అంటారు. అకారం అంటే ఆ లేదా ఆ. ఇప్పుడు సూత్రం. అకారానికి ఏ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు ఆదేశం వస్తాయి. దీనిని గుణసంధి అంటారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మహా ప్లస్ ఇంద్రుడు, మహేంద్రుడు ఆ ప్లస్ ఈ, ఏ. దేవ, దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు, దేవేంద్రుడు. ఆ ప్లస్ ఈ, దేవేంద్రుడు. ఓకే, దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు.
నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటో తెలుసుకుందాం. గీత బజార్కి వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. ఇక్కడ గీత బజార్కి వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. మరి గీత బజార్కి వెళ్ళి కూరగాయలు కొన్నది అని కూడా రాయొచ్చు కదా. అందుకే రెండుసార్లు రాకుండా నామవాచకము ఒకటి అసమాపక క్రియ పెట్టి గీతను ఒకటేసారి రాస్తున్నాం. గీత బజార్కు వెళ్ళి కూరగాయలు కొన్నది. ఇందులో కొన్నది అనేది సమాపక క్రియ, వెళ్ళి అనేది అసమాపక క్రియ. ఓకే, ఈ విధంగా రాస్తే సంశ్లిష్ట వాక్యం అంటారు. ఇక్కడ చూడండి ఫార్ములా. మొదటి వాక్యంలో సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది, కర్త పునరుక్త కాలేదు. ఇక్కడ సమాపక క్రియ అనేది అసమాపక క్రియగా మారింది. కర్తెవలు గీత అనేది మళ్ళీ పునరుక్తం రాలేదు, ఇక్కడ కూడా రాలేదు. ఇటువంటి వాచనాలను ఏమంటారు? సంశ్లిష్ట వాక్యం అంటారు. నెక్స్ట్ సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం అంటే ఇక్కడ చూడండి, రైలు వచ్చింది చుట్టాలు రాలేదు. అంటే రైలు వచ్చింది చుట్టాలు రాలేదు, సెంటెన్స్ పూర్తి కాలేదు. కాబట్టి ఇక్కడ మధ్యలో ఏదైనా వర్డ్ పెడితే మనకు కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ అవుతుంది. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. ఇలా అనుసంధానం చేయడం వల్ల ఒక వాక్యం ఫుల్ఫిల్గా నిండింది కదా. అందుకే పైన వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియల్లో మార్పు రాలేదు, వాక్యాల మధ్య కొన్ని అనుసంధాన పదాలు వచ్చాయి. ఇట్లా రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి సంయుక్త వాక్యాలు అవుతాయి. మరి ఆ మధ్యన అనుసంధాన పదాలు ఏవేవి రాయొచ్చో ఒకసారి చూద్దాం. కావున, కానీ, మరియు, అందువల్ల మొదలైనవి ఇవి సంయుక్త వాక్యంలో అనుసంధాన పదాలు. ఏంటి? కావున, కానీ, మరియు, అందువల్ల. ఓకే, అలా అనుసంధానం చేయడం వల్ల వచ్చే వాక్యాలు సంయుక్త వాక్యాలు. ఇక్కడ చూడండి కొన్ని పదాలు ఇచ్చారు, వీటిని ఏ విధంగా రాయాలో చూద్దాం. ఫస్ట్ది వనజ చురుకైనది, వనజ అందమైనది. ఇక్కడ 2 సార్లు నామవాచకం వచ్చింది, కర్త వచ్చింది కాబట్టి ఒకసారి రాసుకుందాం. వనజ చురుకైనది, అందమైనది 2 సార్లు వచ్చింది కాబట్టి వనజ ఒకసారి రాసుకొని మన సెంటెన్స్ ఫుల్ఫిల్ చేద్దాం. వనజ చురుకైనది, అందమైనది 2 నామపదాల్లో ఒకటి లోపించింది. ఇక్కడ దివ్య అక్క, శైలజ చెల్లెలు. ఇక్కడ దివ్య, శైలజ అక్క చెల్లెలు. ఇక్కడ 2 నామపదాలు ఒకే చోట చేరి చివరి బహువచనం చేరడం అంటే అక్క చెల్లెళ్ళు. ఆ విధంగా రామయ్య వ్యవసాయదారుడా, రామయ్య ఉద్యోగస్తుడా. రామయ్య వ్యవసాయదారుడా, ఉద్యోగస్తుడా 2 నామవాచకంలో ఒకటి లోపించింది. 2 నామవాచకం రామయ్య ఉంది కాబట్టి ఒకసారి రాశాను. ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా. ఆయన డాక్టరా, ప్రొఫెసరా. ఇక్కడ కామ ఉంది, ఇక్కడ గమనించండి. ఇంతకుముందు వ్యవసాయదారుడా, ఉద్యోగస్తుడా అన్నప్పుడు 2 క్వశ్చన్ మార్కులు వచ్చాయి. ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా. ఆయన డాక్టరా, ఇక్కడ కామ ఇచ్చారు, ఇక్కడ ప్రొఫెసర్ అన్నప్పుడు క్వశ్చన్ మార్క్. అంటే సర్వనామం వచ్చినప్పుడు ఇక్కడ కామ వచ్చింది, ఇక్కడ నామవాచకం వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇది గమనించాలి. ఇటువంటి బిట్సే డిఎస్సిలో అండ్ టెట్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నామవాచకం వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చింది, వ్యవసాయదారుడా, ఉద్యోగస్తుడా, రామయ్య. ఇక్కడ సర్వనామం వచ్చినప్పుడు ఆయన అనే సర్వనామం కదా, డాక్టరా, ప్రొఫెసరా. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది, ఒక దగ్గర కామ వచ్చింది. నెక్స్ట్ లఘువు గురువులు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి షిఫ్ట్లో కూడా యూజ్ అవుతుంది లఘువు గురువులు. లఘువులు గురువులు ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వస్తుందండి. లఘువులను గురువులను ఏ విధంగా గుర్తించాలో ఒకసారి చూద్దాం. లఘువు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేవి. దీనిని లా అనే అక్షరంతో సూచిస్తారు. లా అంటే లఘువు కాబట్టి లా అనే అక్షరంతో సూచిస్తారు. దీన్ని నిలువు గీత ఇట్లా 1 లాగా సూచిస్తారు. లఘువును ఎట్లా గుర్తించాలో, ఎట్లా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఫస్ట్ 1 దీర్ఘాక్షరాలు కానివి. కానివి అన్నారు హస్వాక్షరాలు. అంటే దీర్ఘాక్షరాలు అంటే ఏంటి? ఆ, ఈ, ఊ, ఊ ఇవి దీర్ఘాక్షరాలు కాబట్టి ఇవి కావు, వీటిని గురువులు అంటారు. దీర్ఘాక్షరాలు కానివి కాబట్టి లఘువులు. దీర్ఘాక్షరాలు ఉన్న వాటిని గురువులు అంటాం కాబట్టి దీర్ఘాక్షరాలు కానివి లఘువులు. మరి ఇవేంటి? ఆ, ఈ, ఏ, ఓ, ఖ, బ, ర, కృ, క్ష వీటిని ఏమంటారు? లఘువులు అంటారు. వీటిని ఇట్లా నిలువు గీతతో సూచిస్తారు. దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. ఫస్ట్ ద్విత్వాక్షరాలు అంటే ఏంటో తెలిసి ఉండాలి. ద్విత్వాక్షరం అంటే ఏంటిది? ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరడాన్ని ద్విత్వాక్షరం అంటారు కదా. మళ్ళీ ద్విత్వాక్షరానికి దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు లఘువులు అంటాం. ఓకే, ఇక్కడ చూడండి దీర్ఘం లేదు. దీర్ఘం అంటే ఏంటి? ఇట్లా లేదు కాబట్టి ఇట్లా లేని వాటిని ఏమంటారు? దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు లఘువులు. దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు.
ఓకే, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరడాన్ని సంయుక్తాక్షరం అంటారు. వీటికి కూడా దీర్ఘం లేకుంటే అవి లఘువులు అవుతాయి. వీటికి ఎవ్విటికి కూడా దీర్ఘం లేదు. ఓకే, ఇవి కూడా లఘువులు. నెక్స్ట్ ఫోర్త్ వన్ లేదు, దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు, దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు, దీర్ఘాలు కాని హస్వాక్షరాలు, వీటిని ఏమంటారు? లఘువులు అంటాం. అవి కానివి ఇప్పుడు గురువులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేటి ఏంటి? లఘువులు. రెండు మాత్ర కాలంలో ఉచ్చరించేవి గురువులు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. రెండు మాత్ర కాలంలో ఉచ్చరించేవి గురువులు. దీనిని గా అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు యు. లఘువు గుర్తు 1, గురువు గుర్తు యు. గురువులను ఎట్లా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. దీర్ఘాక్షరాలన్నీ గురువులు. దీర్ఘాక్షరాలు అంటే ఆ, ఈ, ఉ, ఏ, ఓ, ఐ, ఓ, క, రి, తే, దే. దీర్ఘాక్షరాలన్నీ ఏమంటారు? గురువులు అంటాం. ఔలతో కూడిన హల్లులనే దీర్ఘాక్షరాలు అంటారు. ఇప్పుడు చూడండి, కై, గై, రై, పై, రౌ, నౌ, తౌ, గౌ, వీటిని హల్లులు అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, సున్నతో కూడిన అక్షరాలు గురువులు. ఇప్పుడు కం, గం, చం, ఇవన్నీ గురువులు. సున్నతో కూడిన అక్షరాలు గురువులు. నెక్స్ట్ విసర్గతో కూడిన అక్షరాలు కూడా గురువులు. నెక్స్ట్ పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు. పొల్లు హల్లు అంటే ఏంటి? నకారం. గిట్లా నకారం గుర్తు తెలుసు కదా, నన్, కన్, డన్, విద్, వీటిని పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు. నెక్స్ట్ ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు. ఇప్పుడు ద్విత్వాక్షరాలు ఇంతకుముందు దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు అచ్చులు అవుతామని దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు లఘువులు అవుతాయి అని చెప్పాను కదా. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలను ఏమంటాం? గురువులు అంటాం. ఓకే, ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు అశ్వాక్షరాలైనా అవి గురువులు అవుతాయి. ఇది గుర్తుంచుకోవాలి. ద్విత్వాక్షరం అంటే ఇక్కడ అక్క ఉంది, కాకు కావస్తుంది, ఇది ద్విత్వాక్షరం అయితే, కానీ ఇది గురువు కాదు. దీనికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. ఓకే, నెక్స్ట్ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు. ఇప్పుడు పద్మ ఉంది, ఇక్కడ పా అనేది గురువు అవుతుంది. రిక్త, తా, రి అనేది గురువు అవుతుంది. ఓకే, ఇవి ఒకటి గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో. నెక్స్ట్ గణాలు. ఇక్కడ గణాల దగ్గర 1 ఉంటేనేమో లా అంటాం, యు ఉంటే గా అంటాం. 1 యు ఉంటే వగనం, 1 యు వగనం, 1 లగనం, U1 హగనం, యు గగనం. మొన్న డిఎస్సిలో U1 ఏంటి అని అడిగారు. U1 అంటే ఏంటి? హగనం. హగనమా, వగనమా, లగనమా, గగనమా అని ఇచ్చారు. U1 అంటే హగనం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. భగనం, జగనం, సగనం అంటే ఇది భరణ, బబరవ, ఇట్లా ఉత్పలమాల, చెంపకమాల ఐడెంటిఫై చేయడానికి ఘన విభజన చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు భరణం అంటే ఒకసారి చూద్దాం. భగనం, జగనం, సగనం, మగనం, యగనం, రగనం, తగనం, నగనం, వీటి గణాలు ఈ విధంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఘన విభజన చేసి ఉంది, మనం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇందులో. చదువ అంటే వేటికి కూడా దీర్ఘం లేదు కాబట్టి 1 లఘువులు. చదువకి లఘు. దియోంత ముందు మనం ఏదైనా పద్యం ఇస్తే దాన్ని 3 అక్షరాలకి ఒక గీత పెట్టుకోవాలి, అది తెలుసు కదా. తెలిసిన తర్వాత ఆ 3 అక్షరాల్లో లఘువులు ఉంటే లఘువు, గురువు ఉంటే గురువు. ఇప్పుడు ఫస్ట్ 3 అక్షరాలు లఘువులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ లఘువు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఈ లఘువు. నెక్స్ట్ ది యోంత, ది అంటే లఘువు, యోంత అంటే 0 వచ్చింది, అక్షరానికి పక్క 0 ఉంటే అది ఏమైతే గురువు అవుతుంది, తల అంటే లఘువు. ఇప్పుడు గలిగిన అంటే లాకు గావొత్తుంది అంటే సంయుక్తాక్షరం కాబట్టి సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. ఓకే, మరి ఇదేమవుతుంది? లఘువే అవుతుంది. నా అనేది లఘువే అవుతుంది. రసజ్ఞల రా లఘు అవుతుంది. ఇక్కడ సంయుక్తాక్షరం జాకి న్యా ఉంది కాబట్టి ఇది ముందు అక్షరం గురువు అవుతుంది. సా అనేది గురువు అవుతుంది కాబట్టి ఇది గురువు. జా అనేది లఘువు. మళ్ళీ తా లఘువు. ఇం అంటే ఈ పక్క 0 ఉంది కాబట్టి గురువు. చు అంటే లఘువు. కా చాలా, కా అంటే లఘువు, చాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, లా అంటే లఘువు. కున్నానా అంటే ఇక్కడ నాకు ద్విత్వాక్షరం ఉంది, ద్విత్వాక్షరం ముందున్న అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది కాబట్టి ఇది గురువు. నాకు నా ఉంది కాబట్టి లఘువు, నా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఓకే, ఈ విధంగా ఐడెంటిఫై చేస్తే ఈజీగా అయిపోతుంది.
నెక్స్ట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ విభక్తులు ప్రత్యయాలు. డూమువులు ప్రథమ విభక్తి, నిన్నున్లన్లు కూర్చు గురించి ద్వితీయ విభక్తి. అంటే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఏ విధంగా బిట్టిస్తారంటే మధ్యాహ్నము అని ఇస్తారు. హానం యొక్క మధ్య భాగము అది ప్రథమ తత్పురుష అని రాయాలి మనం. ఇక్కడ మధ్యాహ్నం అని ఇస్తాడు క్వశ్చన్ ఇస్తే, హానం యొక్క మధ్య భాగము ఏ విభక్తి? ప్రథమ విభక్తి. నెక్స్ట్ జలధరం. జలధరం అంటే జలమును ధరించినది, జలమును, ను వచ్చింది కాబట్టి ద్వితీయ విభక్తి, ను ద్వితీయ. బుద్ధిహీనుడు, బుద్ధి చేతహీనుడు, చేత అనేది తృతీయ విభక్తి, చేతంచన్ తోడంతో తృతీయ విభక్తి. దూడగడ్డి, దూడ కొరకు గడ్డి, కొరకు కొరకునికై చతుర్థి విభక్తి. దొంగ భయం, దొంగ వలన భయం, వల అనేది వలన కంటెంట్ పట్టి పంచమ విభక్తి. రామబాణం, రాముని యొక్క బాణం, యొక్క అనేది కిన్కున్ యొక్క లోపల షష్ఠి విభక్తి. దేశభక్తి, దేశం నందు భక్తి, నందు అనేది అందు నన్ సప్తమి విభక్తి. ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. క్వశ్చన్ కూడా దూడ గడ్డి అని ఇస్తాడు, దూడ కొరకు గడ్డి, దూడ కోసం గడ్డి అలా చదవద్దు. దూడ వలన గడ్డి, దూడ చేత గడ్డి అట్లా కాదు, దూడ కొరకు గడ్డి, అది కొరకు అనేది కొరకునికై చతుర్థి విభక్తి. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, బిట్టు వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ ఏరియా నుండి. 1-2 సార్లు గట్టిగా ప్రిపేర్ కండి, ఖచ్చితంగా బిట్ వస్తుంది ఈ ఏరియా నుండి. నెక్స్ట్ మొన్న టెట్లో ఈ బిట్టే ఇచ్చారండి. ఏ విధంగా ఇచ్చారో చెప్పన్నా. అసత్యం, సత్యం కానిది. ధర్మం, ధర్మం కానిది. అన్యాయం, న్యాయం కానిది. ఈ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చి ఇందులో నగ్న తత్పురుష కానిది అని ఇచ్చారు. 2026 జనవరిలో వచ్చిందండి. ఈ 3 ఆప్షన్స్ ఇచ్చారు, అసత్యం, అధర్మం, అన్యాయం. ఇంకొకటి కూడా ఇచ్చారు, ఇచ్చి నగ్న తత్పురుష కానిది అని ఇచ్చారు. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్టు. ఇక్కడ ఒక బిట్ ఉండింది చూడండి. సమాసం, విగ్రహవాక్యం, సమాసం పేరు. గదాధరుడు. గదాధరుడు అంటే గదను ధరించినవాడు, గదను. ను అంటే ద్వితీయ తత్పురుష. ఓకే. అగ్ని భయం, అగ్ని వలన భయం, అగ్ని వలన భయం అనేది ఏంటిది? వలన, వలన కంటెం పట్టి అంటే పంచమి విభక్తి. ఇక్కడ ఉంది చూడండి. దీని గదాధరుడు, గదను ధరించినవాడు. ను, ను అనేది ద్వితీయ విభక్తి, ద్వితీయ తత్పురుష. నెక్స్ట్ అగ్ని వలన భయం, వలన, వలన అనేది పంచమి తత్పురుష. ఈ విధంగా చేయాలి బిట్స్ అనేటి. నెక్స్ట్ అలంకారాలు కూడా ఇచ్చారు ఇక్కడ, చూద్దాం. ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి బడి ఒడి, మనకు నేర్పను నడవడి. ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి ఒడి, మనకు నేర్పెను నడవడి. ఇక్కడ అన్ని లాస్ట్కు డి అనే అక్షరాలు ఉన్నాయి కదా. ఇది గడగడ వణుకుచు తడబడి జారిపడెను. ఇలా ఒకటే అక్షరం పదే పదే వస్తే దాన్ని ఏమంటారు? వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ చూడండి, పై వాక్యాల్లో వరుసగా డాను తా అనే అక్షరాలు అనేక సార్లు వచ్చాయి కదా. ఇట్లా ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అమెద్రిత సంధి ఉంది. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా. ఆహా ప్లస్ ఆహా, ఆహాహా. ఇక్కడ అమెద్రిత సంధి. 2 పదాలు జంటగా వస్తే దాన్ని అమెద్రిత సంధి అంటారు. అంటే ఒకే పదం 2 సార్లు వచ్చింది, అట్లా వచ్చినప్పుడు దాన్ని అమెద్రిత సంధి అంటారు. అచ్చునకు అమెద్రితం పరమైతే సంధి తరచగును. నెక్స్ట్ ద్విరుక్తాటాకార సంధి. ఇక్కడ చూడండి, పగలు ప్లస్ పగలు, పట్ట పగలు, చివర ప్లస్ చివర, చిట్ట చివర. ఇక్కడ పదాలు కలిపినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. పగలు ప్లస్ పగలు, పట్ట పగలు అంటే మొదటి పదంలో పగలు పా, తర్వాత అక్షరంలో గల్లు పోయి వాటికి బదులు టాకు టావొత్తు వచ్చింది, అప్పుడు పట్ట పగలు అయింది కదా. దీన్ని ద్విరుక్తాటాకార సంధి అంటారు. చూడండి, నడుమ ప్లస్ నడుమ, నట్ట నడుమ. కొన ప్లస్ కొన, కొట్ట కొన. కడ ప్లస్ కడ, కట్ట కడ. అమెద్రితం పరమైనతే కడాదుల తొలి అచ్చు మీద అన్ని అక్షరాలకు ద్విరుక్తాకారం వస్తుంది. ఇక్కడ ఉపమాలంకారం ఇచ్చారు. ఉపమాలంకారం, ఆమె ముఖం అందంగా ఉంది, ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది. ఇక్కడ ఆమె ముఖం అందంగా ఉంది, చంద్రబింబం వలె ఉంది. వలె
పై వాక్యంలో తేడాను చూస్తే ఆమె ముఖం అందంగా ఉంది అనే దానికి బదులు ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అనే వాక్యం బాగా ఆకట్టుకుంటుంది కదా. ఇట్లా ఆకట్టుకునేటట్లు చంద్రబింబం అనే పోలిక తీసుకొచ్చింది. ఇట్లా పోలికతో చెప్పడాన్ని ఏమంటాం? ఉపమాలంకారం అని అంటాము. ఇక్కడ ఉపమేయం ఏంటి, ఉపమానం ఏంటి, సమాన ధర్మం ఏంటి, ఉపవాచకం ఏంటో తెలియజేసేదాన్ని ఉపమాలంకారం అంటారు. దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో చెప్పేది ఉపమేయం. ఉపమేయం అంటే ఆమె ముఖం, ఇక్కడ ఉపమేయం. ఉపమానం అంటే దేనితో దేనిని ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది ఉపమానం, చంద్రబింబం. సమాన ధర్మం ఉపమేయ ఉపమానంలో ఉండే ఒకే విధమైన ధర్మం, అందంగా. ఉపమవాచకం పోలిక తెలిపే పదం అంటే వలె. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక తెలియజేయడమే ఉపమాలంకారం. ఉత్పలమాల అలంకారం ఇచ్చారు ఇక్కడ. ఉత్పలమాల అలంకారంలో పదాలు భరణ భరభరవాని గణాలు వరుసగా ఉంటాయి. యతిస్థానం పదో అక్షరం ఉంటుంది, ప్రాసనియమం ఉంటుంది, పాదాల్లో 20 అక్షరాలు ఉంటాయి. ఇది ఒక వృత్తపద్యం. చెంపకమాలలో 10 అక్షరం యతిస్థానం ఉంటుంది, గణాలు నజబజబ జజర అనే గణాలు వరుసగా ఉంటాయి, ప్రాసనియమం ఉంటుంది, ఇందులో 21 అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ బిట్స్ అండి. ఇక్కడ తెలంగాణ పదాలు ఒకసారి చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి షిఫ్ట్లో ఒకటి వస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులో తెలంగాణ పదం ఖచ్చితంగా ఉంటుంది. ప్రీవియస్ ఏదేది ఇచ్చారంటే ఆగమాగం అనే తెలంగాణ పదం ఒకటి ఇచ్చారు. ఇంకొకటి ఉపాయం ఏమంటారు? ఇగురం అనే తెలంగాణ పదానికి అర్థం ఏంటి అని ఇచ్చారు, అంటే ఉపాయం. ఇంకోటి ఆగమాగం పదానికి జల్దీ అనే పదానికి అర్థం ఏంటంటే జల్దీ అంటే తొందరగా. ఆగమాగం ఒకటి ఇచ్చారు. తెలంగాణ పదజాలం: గంజు పెద్ద గిన్నె, కంచం పళ్ళెం, ముంత చెంబు, అర్ర మిద్దె గది, లగ్గం పెళ్ళి, అరుసుకోవడం మర్యాద చేయడం, ఓమ వాము, బూగ తూనీగ, కుల్ల టోపీ, దోవతి పంచె, చెక్కి గిర్ని మర, చెద్దరు దుప్పటి. ఇవి సామెతలు. అర్థాలు నానార్థాలు, ప్రకృతి వికృతులు అన్నీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.